వాత్సల్యామృత వర్షిణి అమ్మకు, జగత్పిత నాన్నగారికి, కరుణామయి హైమక్కయ్యకు నా శతసహస్ర వందనములు. అమ్మతత్వం అంటే తల్లితత్వమేగా. అమ్మగా మనకు మాతృప్రేమ అనంతంగా అందించటమే కాదు, వేదాంత లోతులను అమ్మగానే దర్శింపచేసింది. ఏదైనా విషయం వివరించాలంటే జ్ఞానుల పద్ధతి ఒకటి, గురువుల పద్ధతి మరొకటి, భక్త శిఖామణుల దృక్పథం ఇంకొకటి. అదే అమ్మ బోధిస్తే ఆ తీరే వేరు. దానిలో భయం ఉండదు, భరోసా తప్ప. దానిలో దండన లేదు, లాలన తప్ప. అందరూ కొందరికి ఉత్తమగతులు, మరికొందరికి అధోగతులు అంటే అమ్మతత్వం ఈ విచక్షణ అంగీకరించలేదు. అందరికీ సుఖతే అంది. మరి అందరూ చేస్తున్న ఈ పాపపుణ్యాల సంగతి ఏమిటి అంటే మనిషి కర్తృత్వం అమ్మ అంగీకరించలేదు. దైవాజ్ఞ లేనిదే ఏమీ చేయలేడు కదా. మరి అలాంటప్పుడు ఆ మంచి చెడులకు దైవమే బాధ్యత వహించాలి అంటూ తన బిడ్డలను వెనకేసుకొచ్చింది. అలా అన్ని సందర్భాలలోనూ అమ్మగానే ఆలోచించింది. ఒక సామాన్య గృహిణి ఎలా తన కుటుంబ సభ్యుల ఆకలి గురించే ఆలోచిస్తుందో, అమ్మ కూడా జగన్మాతగా తన ఆలోచనలను, బోధలను ఎప్పుడూ తన బిడ్డల ఆకలి చుట్టే తిప్పింది. దానిని సకల జీవరాశులకు విస్తరింపజేసింది. ఒకతను వచ్చి, నాకేదైనా ఉపదేశించేయమ్మా అంటే, అదిగో అక్కడ బాపట్లలో అగ్ని ప్రమాద బాధితుల కోసం పులిహోర పొట్లాలు కడుతున్నారు, నువ్వు కట్టు అన్నది. ఒక సేవా సంస్థ వారు సందేశం ఇమ్మంటే, మీ సేవ కొనసాగించండి, అయితే అది ఎవరికో చేస్తున్నట్లు కాక మీ బిడ్డలకు చేస్తున్నట్లుగానే భావించండి. అమ్మా, ఆ పిల్లి ఎలుక మాంసం ముక్కలు నీ గదిలోకి తీసుకొచ్చి అసహ్యం చేస్తుందమ్మా అంటే దాంట్లో తప్పేముంది? మీరు మీకు రుచికరమనిపించిన పదార్థాలు మీ పిల్లలకు తినిపించాలనుకోరు అని ఆ పిల్లి పిల్లలో కూడా ఒక బిడ్డనే చూస్తుంది. తరువాత అమ్మ మనం ఏమి చెప్పినా సరే అంటుంది. అందుకే సరే అన్నదే అమ్మ విధానం అంటాడు రామకృష్ణ అన్నయ్య. ఒక తల్లిగా తన బిడ్డలను ఏమి చెప్పినా సరే అంటుంది. అమ్మ ఎక్కువగా ఉపయోగించే పదం సరేనే. ఈ విషయంలో నా భావాలను కవిత రూపంలో విన్నవిస్తాను. మంత్రమా తంత్రమా? అమ్మా, మేము ఏ విషయంలో ఏమడిగినా నీ ఇష్టం నాన్న అన్నదే నీ మాట. ఈ విషయంలో ఇలా చేయమంటావా అంటే సరే నాన్న అన్నదే నీ సమాధానం. ఏమి సాధన చేయమంటావమ్మా అంటే నీకేది సాధ్యమో అది చేయి నాన్న అన్నది నీ ప్రత్యుత్తరం. అమ్మా, ఏం పూజ చేయమంటావని అడిగితే నీ ఇష్టం నాన్న, నీకు తోచిందేదో చెయ్యి. అమ్మా, నేను ఈ పని చేయమంటావా అని అడిగితే నీకు ఏది మంచిదని తోస్తే అది చేయి నాన్న, అంతా మా ఇష్టానుసారం నడవమన్నావు. ఇదేమిటమ్మా, మా కర్మానికి మమ్మల్ని వదిలేశావు, మేమేమైపోయినా నీకు పర్వాలేదా? నీ బిడ్డలకు మార్గనిర్దేశం చేయటం నీ బాధ్యత కాదా అని నీతో పోట్లాడాలని, అలిగి నిన్ను సాధించాలని ఉంది. కానీ ఇంతలో అంధకారంలో ఉన్నవానికి కాంతి రేఖలా, ఎడారిలో అవస్థలు పడుతున్న వానికి వయాశిస్సులా, ఆకలితో అలమటించేవానికి అన్నపు ముద్దలా, మండు వేసవిలో కాళ్ళు కాలుతున్న వానికి తరుఛాయలా నీ మాట వినవచ్చింది. తోచింది చేయి, తోపింపచేసేది వాడేగా అని. మా ఇష్టంతో నడిచినట్లు కనిపించినా నిజానికి ఏదైనా నీ ఇష్ట ప్రకారం జరిగేదేనని. పరుగెత్తేవాణ్ణి ఆపకుండా వాడితో పాటు పరిగెత్తి వాడిని నీ త్రోవలోకి తీసుకెళతావని నా ఆందోళనంతా ఉపశమించి నీకు మనస్సులోనే శతకోటి వందనాలు చేస్తున్నానమ్మా. ఇప్పుడు తత్వం బోధపడింది అమ్మా. సరేనన్నది నీ మంత్రం కాదని, మమ్ములకు దారికి తెచ్చే తంత్రమని. కృతజ్ఞుని తల్లి. అలాగే ముఖ్యంగా అమ్మ విధానంలో విచక్షణకు తావులేదు. ఈ విషయంలో గత అవతారాల తీరు వేరు, అమ్మగా ఇప్పటి తీరు వేరు. అందుకే అమ్మ కవి నదీరా ఇలా అంటాడు, తక్కిన వేల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. అందుకే నేనిలా అంటాను, విచక్షణ లేని విధానం అమ్మా. మునుపెన్నడూ ఈ విశ్వం వీక్షించని విధానమమ్మా నీది, విచక్షణ లేని విధానమమ్మా నీది. ఇంతకు ముందటి రీతికి భిన్నమిది. నాడు
తండ్రి ఆగడాలకు అంతు లేకపోతే కొడుకు ముందే తండ్రి సంహారం చేశావు. కానీ నేడు సంస్కరణే కాని సంహారం లేదు. ఎంతమంది బిడ్డల ముందు తండ్రుల ముందు బిడ్డలను సంస్కరించావో. నాడు చాతుర్వర్ణం మయాసృష్టం గుణకర్మ విభాగే అన్నావు. కానీ నేడు అన్ని వర్ణాలను కలిపేసి ఏ వర్ణం వాడైనా ఏ పనైనా చేయొచ్చన్నావు. సద్బ్రాహ్మణుడిచే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయించావు. అన్యమనుకునే వారిని మహాతపస్సంపన్నులను చేశావు. నాడు భిక్షాటనతోనే జీవనం చేశావు. కొందరు భిక్ష వేసేవారు, కొందరు భిక్ష స్వీకరించేవారైనారు. కాని నేడు భిక్షుకా వ్యవస్థను కాలరాచావు. పెట్టేవాడు పెట్టించుకునేవాడు లేడన్నావు. ఎవరన్నం వాడు తింటున్నాడన్నావు. నాడు రాజధర్మం కోసం పతిధర్మం వీడి పతివ్రతనను కానల కంపావు. కాని నేడు అన్ని ధర్మాల కన్నా మాతృధర్మమే గొప్పని పతితులను బాధాసర్పదుష్టులను ప్రియమారా చేరతీశావు. నారు కురుక్షేత్ర సంగ్రామం నడిపావు. దుష్టశిక్షణ శిష్టరక్షణ జరిపావు. కాని నేడు ఏ కురుక్షేత్ర సంగ్రామం వద్దని అందరినీ ఆవడిలోనే ఆడుకోనిచ్చావు. ఆదరించి అన్నం పెట్టావు. నాడు దేవతలు దైత్యులను భేదమించి అమృతం పంచావు. కాని నేడు ఏ భేదాలు లేకుండా ఏకమంక్తిన అన్నామృతం పంచుతున్నావు. అందుకే మునుపెన్నడూ ఈ విశ్వం వీక్షించని విధానమమ్మా నీది, విచక్షణ లేని విధానమమ్మా నీది. అమ్మా, ఒక్క కోరిక కోరి ఈనాటి ఈ ఉపన్యాసాన్ని ముగిస్తానమ్మా. అమ్మా, నేనే మిమ్ములను కని మీ తల్లులకు పెంపుడిచ్చాను అన్న నీ భావన నభూతో నభవిష్యతి. నీ ఈ భావన మా జీవితాల్లో భౌతికంగా ఎంత మార్పు తెచ్చిందమ్మా, ఎంత భరోసాను మోసుకొచ్చిందమ్మా. ఎక్కడ ఉన్నా ఎవరైనా నీ బిడ్డలే. కానీ ప్రత్యక్షంగా నీ వద్దకు చేరిన మా అదృష్టాన్ని ఎవరు లెక్కగట్టగలరు? నీ ఒడిలో ప్రత్యక్షంగా ఆడుకున్నాము. నీవు పెడితే తిన్నాము, నీవు ఆడిస్తే ఆడాము, నీవు పాడితే విన్నాము, మా పాటలు నీకు వినిపించాము. పందాలు వేసి నీతో వైకుంఠపాళి ఆడాము, నీతో కలిసి నదులలో కేరింతలు కొట్టాము. సంద్రం ఒడ్డున సంతోషంగా గడిపాము. నీ ఆస్యోక్తులతో చలోక్తులతో మా జీవితం క్షణక్షణం ఆనందభరితం చేశావు. మా ఆనందంలోనే కాదు, మా బాధ్యతలో శివభాగం నీది. మాకు అలుక వస్తే అనునయం నీది, మాకు అనారోగ్యం వస్తే వైద్యం నీది. వైద్యులు వైద్యం చేస్తే సలహా నీది. మేము ఇల్లు కట్టాలంటే నమూనా నీది. మేము వ్యాపారం చేయాలంటే ప్రారంభం నీది. ఇంతెందుకమ్మా, సమస్యలు మావి, పరిష్కారం నీది. కానీ అమ్మా, ఇన్ని చేసినా నీకు మేమిచ్చిందేమిటమ్మా? మీరు నా బిడ్డలే కాదు, నా అవయవాలు కూడా అన్నావు. కంటికొస్తే కాలికి తెలియదు, కాలికొస్తే చేతికి నొప్పి తెలియదు. కానీ అన్ని నొప్పులు నీకే కదమ్మా. మా బాధల గాథలతో నీకు అనుక్షణం బాధలేగా. తల్లిని సంతోషం పెట్టలేని వారం మేము నీ బిడ్డలమేమిటమ్మా, నీ అభిమానమే కాని. ఒక్క మాట చెబుతాను, నా ముద్దు తీర్చవమ్మా. మన తల్లి బిడ్డల బంధం సంపూర్ణం కావాలంటే మంచి తల్లిగా నీ ఉంటే సరిపోదమ్మా. మమ్ములను కూడా మంచి బిడ్డలుగా తీర్చిదిద్దమ్మా. ఇది మాత్రం నీ బాధ్యత కాదా అమ్మా? నీకు మంచి చెడులు లేకపోవచ్చు, లోకంలో మేము మంచి సంతానం కావద్దా అమ్మా? మాకు మంచి పేరు వస్తే నీకే కదమ్మా సంతోషం. ఇలా నా కోరికను విన్నవించుకుంటున్నాను అమ్మకి. మరలా అమ్మ గురించి మాట్లాడుకోవటానికి అవకాశం వస్తే మరోసారి కలుద్దాం. జై హో మాత.